Hello, good evening. Welcome to ARS News Channel. Duvada Madhuri elimination, Big Boss Buzz interview. పక్కకెళ్ళి ఆడుకోమ్మా శివాజీ, నీ ముందుంది మాధురి. దువ్వాడ మాధురి ఫుల్ ఇంటర్వ్యూ ఆన్ ఫైర్ మోడ్. ఓటింగ్ పేరుతో బిగ్ బాస్ గాడు జనాల్ని గొర్రెల్ని చేస్తున్నాడనే విషయం మొదటి నుండి చెప్తున్నదే. గత సీజన్లోనే కాదు, ఈ సీజన్లో కూడా విన్నర్ ఎవరు, ఏ వారం ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరు ఎలిమినేట్ కావాలి అనేది అంతా ముందే ఫిక్స్ అయ్యి ఉంటుందని, అబ్బో ఇదేం కాదబ్బా అంతా రియాలిటీ షో అనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కళ్ళు తెరిపించి తెర వెనుక జరిగే భాగవతాన్ని బయట పెట్టింది బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి అలియాస్ కింగ్ ఆఫ్ యాటిట్యూడ్. దువ్వాడ మాధురిని ఫస్ట్ వీక్ లోనే హౌస్ మేట్స్ ఎందుకు నామినేట్ చేయలేదమ్మా, ఆమెతో రెండో వారంలో ఎందుకు నామినేట్ చేశారు, ఆమె నామినేషన్స్ అప్పుడు ఏం జరిగింది, తనుజాని అడిగి మరి ఎందుకు నామినేట్ చేయించుకుంది, ఆమె సెల్ఫ్ నామినేట్ ఎందుకు కావాలని నామినేషన్లోనే ఉంది. దివ్యల మాధురి సెల్ఫ్ ఎలిమినేషన్ అగ్రిమెంట్ ప్రకారమే ఇన్ అండ్ అవుట్ జరిగిందని, జనాల్ని గొర్రెల్ని చేస్తున్నారని బిగ్ బాస్ ఈ కథనం వచ్చే వారం వచ్చేస్తుందన్న రహరాజు అక్కడేం జరగబోతుందని పిన్ టు పిన్ వివరించారు. అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హోస్ట్ శివాజీ వచ్చి గెస్ట్ కి చుక్కలు చూపిస్తాడు. కానీ మన యాటిట్యూడ్ కింగ్ మాధురి బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూలో శివాజీకే చుక్కలు చూపించింది. బిగ్ బాస్ ఓటింగ్ ని నమ్మే కొంతమంది గొర్రె జనాల మాదిరిగానే శివాజీ కూడా మాధవిని నిజంగానే బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అయినట్టు ఆమె ముందు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఓరి పిచ్చోడా పక్కకెళ్ళి ఆడుకోమ్మా అన్నట్లుగా, నేను ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి అనేది అంతా నా చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు అనుకున్నాను కాబట్టి నేను బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చాను, ఎవరో పంపితే నేను బయటకు రాలేదు, నేను రావాలనుకున్నాను కాబట్టి బయటికి వచ్చాను అంటూ అగ్రిమెంట్ లీక్ చేసి ఇండైరెక్ట్ గా చెప్పేసింది. మాధురి ఏదో మిగిలిన కంటెస్టెంట్స్ మాదిరిగా ఏది అంటే అది అంటుందని శివాజీ అనుకున్నాడు. కానీ రివర్స్ గేర్ లో శివాజీ మరియు మాధురి ముందు ఓవర్ యాక్షన్ చేయడంతో ఇచ్చిపడేసింది మాధురి. హలో మేడం అని మాధురిని శివాజీ ఎలా పలకరించాడో హలో సార్ అంటూ చేతులు జోడించి నమస్కారం పెట్టింది మాధురి. ఎలా ఉన్నారు అంటే బాగున్నానంటూ వెళ్ళి కూర్చోబోయింది. ఒక్క నిమిషం మేడం, కొంచెం ఆగండి, మీతో మాట్లాడాలి, నేను కూర్చోమన్నప్పుడే మీరు కూర్చోవాలి, ఇది నా హౌస్ అని శివాజీ అన్నాడు. దెబ్బక మాధురి మొహం మాడిపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమని పిలవాలి, మాధవీనా లేదా మాధురీనా అని గిచ్చి మరీ స్టార్ట్ చేశాడు శివాజీ. శివాజీ అంటే పేరు తెలియకుండానే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేస్తున్నారా అన్నట్లుగా మాధురి ఒక్క చూపు చూసింది. నా పేరు మాధవి కాదు మాధురి అంటూ ఓపికగా సమాధానం చెప్పింది. అదే రోజు శ్రీజ అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పుంటే ఇంత గొడవ వచ్చేది కాదు కదా అని శివాజీ మాధురితో అన్నాడు. అందరికీ అలా ఎందుకు చెప్తాను, నాకు చెప్పాలనిపిస్తే నేను చెప్తాను, నాకు నచ్చలేదు కాబట్టి నేను చెప్పలేదు అని కౌంటర్ ఇచ్చింది. సరే నాకెందుకు వచ్చిన గొడవ, సరే ఎందుకు నచ్చలేదో కూర్చొని మాట్లాడుకుందాం అని శివాజీ అన్నాడు. సరే పదండి అంటే సీరియస్ గానే మాధురి అనుంది. పెద్ద పేపర్ కట్ట తీసుకొచ్చి మీరు 3 వారాలు ఉంటే ఇన్ని క్వశ్చన్స్ రాయించి ఆడియన్స్ నాకు పంపారు, ఇంకో 3 వారాలు ఉంటే పెద్ద బుక్కే రాయాల్సి వచ్చి ఉండేది అని సటైర్ వేశాడు శివాజీ. దానికి తగ్గట్టుగానే మాధురి కూడా కౌంటర్ ఇచ్చింది. మీకేం మంచిది కదా, క్వశ్చన్స్ అడగటానికి ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ రేటింగ్స్ వస్తాయి అని మాధురి అనేసరికి శివాజీ కంగుతిని షాక్ అయ్యాడు. 2-3 రోజులు పర్వాలేదు కూర్చోవాల్సి వస్తుంది, మీరు ఇంటర్వ్యూలో ఉంటారా అంటే మీరు వచ్చిన పని అయ్యిందా మాధురి గారు అని వెటకారంగా అడిగాడు శివాజీ. నేను పని రాలేదు, వచ్చిన పని అవ్వడానికి నేను రావాలనుకున్నాను, వచ్చాను. ఇప్పుడు పని అయిపోయింది కాబట్టి నేను బయటికి రావాలనుకొని బయటికి వచ్చాను. ఇప్పుడు నేను సేవ్ అవ్వాలని అనుకున్నా కూడా హౌస్ ఉండగలను, ఆ నామినేషన్ కూడా డైరెక్ట్ గా నేనే అడిగి మరీ చేయించుకున్నా అని మాధురి కౌంటర్ ఇచ్చింది. దెబ్బకు శివాజీ తెల్లమోహం వేశాడు. నేను అనుకున్నా కాబట్టే బయటికి వచ్చానని మాధురి యాటిట్యూడ్ తో చెప్పింది.
మీరు అనుకుంటే బయటికి రాలేదు, జనాలు అనుకుంటే బయటికి వచ్చారు అని శివాజీ ధీటుగా సమాధానం చెప్పాడు. నేను చెప్పేది అదే కదా, నేను డైరెక్ట్ నామినేషన్ చేయించుకున్నా. నాకు మా ఆయనతో ఉండాల్సిన అవసరం ఉంది, బయటకు రావాలని అనుకున్నాను అని చెప్పి మరీ నామినేట్ చేయించుకొని ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చాను. అంటే ఫ్యాంటసీ కోసం బిగ్ బాస్ కు వచ్చారా అని శివాజీ అడగ్గా, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. నేను ఎప్పుడూ కంఫర్ట్ జోన్లోనే ఉండేదాన్ని, లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు పడి ఉన్నాను. దాని నుంచి బయటికి రావాలని ఓ ఎక్స్పీరియన్స్ కోసం హౌస్కి వచ్చానని మాధురి రిప్లై ఇచ్చింది. దాంతో శివాజీ, మరి ఎందుకు బయటికి వచ్చారు, నచ్చలేదా? అయినా బయట అవసరం ఉన్నప్పుడు మరెందుకు లోపలికి వెళ్ళారు అని 2-3 వారాల్లో మా ఆయన బర్త్డే వస్తుంది, మరి ఎందుకు వెళ్ళారు అని అడిగారు. ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పాను కదా, నేను ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవుతానని అనుకున్నా. ఎందుకంటే నాకు యాక్టింగ్ రాదు, నటించటం రాదు, మాస్కులు నేను పెట్టుకోను. నేను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలానే ఉన్నాను, అలాగే మాట్లాడతా. వారంలోనే వద్దాం అనుకున్నా, కానీ ఇప్పటి వరకు ఉంచారు అని సమాధానం చెప్పింది. ఓడిపోయిన తర్వాత కూడా నేను కావాలనే ఓడిపోయా అని అందరూ ఇదే సమాధానం చెప్తారని శివాజీ అన్నాడు. అయితేనేం, మరి బాగుంది శివాజీ గారు. మన జీవితంలో అందరికీ నచ్చం, మనకి కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. నచ్చని వాళ్ళని మనం ఎందుకు నచ్చలేదు అని అడగలేము అని చెప్పి మాధురి కొంచెం యాటిట్యూడ్తో సమాధానం చెప్పింది. వాళ్ళకు నచ్చినట్లుగా నేను ఉండలేను కదా, నాకు నచ్చినట్లే నేను ఉంటాను అన్నది. ఇందుకే ఈ బిహేవియర్ వల్లే మీరు బయటకు వచ్చారని శివాజీ అనడంతో, మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను వెళ్ళాలనుకుంటే వెళ్తాను, రావాలనుకుంటే వస్తాను అని చెప్పి మాధురి ఇంటర్వ్యూను మాత్రం మంచి ఫైరింగ్తో, యాటిట్యూడ్తో హోరాహోరీగా సాగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.